అయ్యా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా, ఒక సంఘంగా అయ్యా ఇక్కడికి చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, నీ గొప్ప రక్షణను బట్టి తండ్రి, మా ఇద్దరి నోట మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడించమని, మీ నామానికే సకల మహిమయు ఘనతయు ప్రభావములు తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా మరి ఈరోజు విజయన్న మాట్లాడతారు. ఒక 15 నిమిషాలు 6:20 కల్లా నేను ముగిస్తాను. అయితే ఒక చిన్న విషయాన్ని మనము గత 2 వారాలుగా క్రియల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే అన్ని క్రియల గురించి మీకు చెప్పి ఉన్నాను. ఒక చిన్నది మర్చిపోయి ఉన్నాను. ఆ చిన్నది జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. అయితే యాకోబు పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో విశ్వాసము ప్లస్ క్రియలు 2 కలిగి ఉన్నవారే నీతిమంతుడు అని, అటువంటి నీతిమంతులనే దేవుడు పరలోక రాజ్యం నువ్వు చేయకూడదు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ కొలమానాలు నువ్వు నేను చేయకూడదు. ఆ కొలమానానికి ఎక్కువైతే చేయొచ్చు. మళ్ళీ ఆ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎవరి ఎదుట? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే నీవు నేను కొలమానం ఎక్కడ చూడాలి అంటే దేవుడి దగ్గర చూడాలి. ఆయన మాటలైన ఈ మాటల దగ్గర కొలమానంతో నువ్వు నేను భక్తి చేయాలి. ఇంతకీ ఏంటయ్యా భక్తి అంటే ఆయన చెప్పిన మాట ఏంటిదంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకున్నటే కదా. నిజమైన భక్తి అంటే ఏమనుకుంటున్నారు? మీ శరీరంతో మీరు పాపం చేయడం సెకండరీ. మొదట ఏం చెప్పాడు తెలుసా? నీ ఎదుట ఉన్న సహోదరుడు దిక్కులేని వాడైతే, దిగంబరుడైతే, లేకపోతే తల్లిదండ్రులు లేనివాడైతే, లేకపోతే భర్త లేనివారైతే, లేకపోతే భార్య లేని వాళ్ళైతే వాళ్ళందరికీ ఏం చేయాలంట? మనము పరామర్శించాలి అంట. అది మొదటిది భక్తి సూచనలో. రెండవదే ఇహలోక మాలిని అంటించుకోకపోవడం. రెండవదే నీ శరీరంతో నువ్వు పాపం చేయకపోవటం. నేను ఎందుకు ఇక్కడ చెబుతున్నాను అంటే యాకోబు గారు క్రియలను ఫోకస్ చేస్తున్నాడు. అది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు తెలుసో లేదో పేతురు గారు నిరీక్షణను ఫోకస్ చేశారు. అంటే పరలోక సంబంధమైన విషయాల మీద ఆయన ఏం చేశాడు? ఫోకస్ చేశాడు. అందుకే మీకు పేతురు పత్రిక చదివినప్పుడు చెప్పాను, శ్రమల్లో వాళ్ళందరికీ పరలోకాన్ని చూపించాడు ఆయన. పౌలు గారు విశ్వాసం గురించి నొక్కి చెప్పాడు. మీరు చూడండి, యేసుప్రభు అంటాడు, పునరుద్ధానం అంటాడు పౌలు గారి బోధల్లో. యోహాను గారు ఉన్నారే, ఆయన ప్రేమ గురించి నొక్కి చెప్పాడు. అందుకే 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, లేకపోతే యోహాను సువార్త ఇవన్నీ చూడండి. ప్రేమ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే 1 యోహాను పత్రికలో ఉంటుంది. అలాగే యాకోబు భక్తుడు ఫోకస్ చేసింది ఏంటంటే క్రియల మీద ఫోకస్ చేసి చెప్పాడు. పేతురు భక్తుడేమో పరలోకాన్ని మీరు చూడాలా అని నిరీక్షణ గురించి చెబితే, పౌలు భక్తుడేమో విశ్వాసం గురించి నొక్కి చెబితే, యోహాను భక్తుడేమో ప్రేమ గురించి నొక్కి చెబితే, యాకోబు భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? క్రియల గురించి నొక్కి చెప్పాడు. క్రియలు అంటే భౌతికపరమైన క్రియలే. మళ్ళీ చెబుతున్నాను, భక్తి అంటే డెఫినేషన్ ఏమిచ్చాడు? భౌతికపరమైన దానికే డెఫినేషన్ ఇచ్చాడు. దేవుని ఎదుట పవిత్రము, ఎటువంటి కలంకము లేని భక్తిపరుడుగా నీవు నేను రేపు కనబడాలి అంటే, నీవు నేను కనబడాలి అంటే అని చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరు పరామర్శించాలి దిక్కులేని వారిని. దాన్ని వివరించడానికే మొదటి 2 దానిలో చెప్పాడు. మీరు అందరినీ ఈక్వల్గా చూడాలి సమాజంలో. తర్వాత ఏం చేయాలి? బాధలు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయాలి. తర్వాత నుండి మన శరీరం దగ్గరికి వచ్చాడు. అవునా కదా? అంతేనా కదా? అందుకే ఆ మాట చెప్పి 2వ అధ్యాయం స్టార్టింగ్ ఏం చెప్పాడుక? మీరు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, చర్చిలోకి వెళ్ళినప్పుడు అందరిని ఏం చేయాలి? సమానంగా చూడాలి. తర్వాత 2వ మాట ఏంటి తెలుసా? ఎవరైనా దిగంబరుడై వచ్చినప్పుడు వానికి ముందు సహాయం చేయాలి. ఇక తర్వాత నుండి శరీర మాలిన్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. నీ నాలుగు జాగ్రత్త, నీవు జాగ్రత్త అని చెప్పి తర్వాత ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఈ మాట ఎక్స్ప్లెనేషనే ఈ పత్రిక కూడా మళ్ళీ. కాబట్టి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, తోటి సహోదరునికి సహాయము చేయలేకపోతే అది పాపము, అది క్రియలేని విశ్వాసము. దాని వలన నీకు ప్రయోజనం ఉండదు, అది నిన్ను రక్షించదు. దేవుడు వాడిన పదజాలము నీవు నేను వ్యర్థులము. అసలు నీతిమంతులకు మొదటి క్వాలిఫికేషన్ ఏంటి?
ఇప్పుడు ఇందాక చదివాం కదా. ఇప్పుడు రండి కీర్తనల గ్రంథానికి 37వ అధ్యాయానికి వాక్య పఠనం చేశాం కదా. నీతిమంతులు ఎటువంటి గుణం ఉంటుందంట? కీర్తనల గ్రంథము 21వ వచనము, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిస్తారు. అది నీతిమంతుల క్వాలిఫికేషను. నీతిమంతులు ఎప్పుడు ఎలా ఉంటారంట? ఆ దయా దాక్షిణ్యాలు కలిగి, అయ్యో వాడికి తినడానికి ఆహారం లేదే, అయ్యో వానికి కట్టుకోవడానికి బట్ట లేదే, అయ్యో వాడిని చూచే తల్లిదండ్రులు లేరే, అయ్యో ఆమెకి అవసరాలు తీర్చే యజమానుడు లేడే అని దయా దాక్షిణ్యము కలిగి ఏం చేస్తారంట? వాళ్ళకి ధర్మము చేస్తారంట. ఇంకొక మాట 26వ వచనం చూడండి. దినమెల్లా అంటే ప్రతిరోజు కూడా వారు అంటే ఎవరు? నీతిమంతులు ఏమై ఉంటారు తెలుసా? దయాళురై అప్పు ఇచ్చుచుందురు. నీతిమంతుల లక్షణాలు ప్రియమైన దేవుని పిల్లలారా. నీతిమంతులు ప్రతిరోజు దయాళత్వం కలిగి ఉంటారంట. ప్రతిరోజు ఎవరికొకరికి సహాయం చేస్తూనే ఉంటారంట. అదే యాకోబు చెప్పింది, అదేనే కదా. నీతిమంతులు అంటే విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. నిజంగా ప్రేమైన దేవుని పిల్లరా, క్రియలు ఉండాలి. తోటి సహోదరుని భౌతికపరమైన అవసరాలలో కూడా పాలు పొందుట పరిశుద్ధులకు తగిన పరిచర్య. పరిశుద్ధుల అవసరాలు ఏం చేయాలంట? పాలు ఇవ్వాలి అని పౌలు గారు వాడతారు. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, నీతిమంతులు దయాళులై ఉండాలి. నీతిమంతులు దయాళత్వాన్ని ప్రతిరోజు కూడా కలిగి ఉండాలి. ధర్మం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండగలగాలి. అప్పుడు వాళ్ళకు వచ్చే ఆశీర్వాదం ఏంటంట? 26వ వచనం 2వ మాట, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. అది విషయం. ఎప్పుడైతే నేను మళ్ళీ చెబుతున్నాను, ఒక కుటుంబం గురించి నువ్వు ప్రయాసపడతావో నీ కుటుంబం గురించి దేవుడు ప్రయాసపడతాడు. అదే యాకోబు పత్రికలో ఆ మాట అయిపోయిన తర్వాత ఉన్నది మాట ఏంటి? కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు అంటాడు. అవునా కదా? కనికరము చూపని వాడు, ఇదిగో మీరు హెచ్చు తగ్గులు చూస్తారని చెప్పిన తర్వాత కింద మాట అదే. మనం చదివిన 14 వచ్చిన పై మాట అదే కదా. 13 వచ్చిన చదవండి. కనికరము లేనివాడు ఏం చేస్తాడు? కనికరము లేని తీర్పు పొందుతాడు. అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ఎడల కనికరం చూపించలేదనుకో, రేపు దేవుడు నీ పట్ల కనికరం చూపించడు. ఇదిగో నువ్వు ఎదుటి వాని పిల్లలకి సహాయం చేయలేదనుకోండి, వాళ్ళు పాడైపోతారు, నాకెందుకులని నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నావు అనుకోండి, రేపు నీ పిల్లలు పాడయ్యే స్థితి వస్తుంది. అప్పుడు దేవుడు కూడా నిమ్మకి నీరెత్తినట్లు ఉంటాడనమాట. అది కనికరము చూపని వారికి దేవుడు కూడా కనికరం చూపడంటే అర్థం. ఇదిగో ఇతరుల కుటుంబాలను కట్టడానికి నువ్వు నేను ప్రాకులాడకపోతే, ఇతరుల భర్తలను కానీ భార్యలు కానీ ఆ కుటుంబాన్ని అయ్యో దేవుని భక్తిలో కట్టాలనే ఆసక్తి నీకు నాకు లేకపోతే, మళ్ళీ చెబుతున్నాను, నీ కుటుంబాన్ని దేవుడు సస్యమిరా కట్టడు. ఎవరైతే ఏ పాపాలను క్షమిస్తారో వారి పాపాలను మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఎవరైతే ఇతరుల పట్ల కనికరం చూపిస్తారో వారి పట్ల మాత్రమే దేవుడు కనికరం చూపిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నీతిమంతులు వారికి మాత్రమే, వారి సంతానాన్ని మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట? భిక్షం ఎత్తుకునేలా చేయడు, వారిని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ కిటికీ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎదుటి వ్యక్తుల కోసం ఎంతగా ప్రాకులాడితే మీ కుటుంబాలు అంతగా బాగుంటాయి. ఎదుటి కుటుంబాలను కాపాడడానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తే మీ కుటుంబాలను కాపాడడానికి దేవుడు అంతగా ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ చివరి క్రియను కూడా దయచేసి కలిగి ఉండండి. దాతృత్వము చాలా గొప్పది. అది నీతిమంతుని యొక్క ఒక గుణం. వీడు నీతిమంతుడా కాదా, ఈమె నీతిమంతురాలా కాదా అని ఎలా చెప్పగలమంటే, దినమెల్ల వానికి దయ ఉంటే ఆమె నీతిమంతురాలు, ఆయన నీతిమంతురాలు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ క్రియను కూడా కలిగి ఉందాం. లేకపోతే మళ్ళీ చెబుతున్నాను, మీ విశ్వాసము మీకు ప్రయోజనకరము కాదు. మీ విశ్వాసము మిమ్మల్ని రక్షింపదు. దేవుడు మనల్ని అంటున్న మాట, మన విశ్వాసము వ్యర్థము. కాబట్టి ఈ క్రియతో ఈ పత్రికను మనం ముగించుకుందాం. ఈ యొక్క దాతృత్వాన్ని మనందరం కలిగి ఉందాం. నిజమైన మమ్మల్ని అందరినీ నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి సువార్త చేసి, అయ్యా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా, ఒక సంఘంగా అయ్యా ఇక్కడికి చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, నీ గొప్ప రక్షణను బట్టి, నీ గొప్ప కృపను బట్టి నీకు సంఘానికి తండ్రి క్రమం ఉంది.